హాయ్! అందరికీ నమస్కారం. నేను మీ వంటల తిరుమల. మనం ఈరోజు రంబా గుడ్డు కర్రీ చేయబోతాం. ఎలా చేద్దామో నేను చెప్తాను. రంబా గుడ్డు కర్రీకి కావలసిన వస్తువులు: గుడ్లు ఒక డజన్, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, టెంకాయ, తక్కాలి, ఎర్రగడ్డ. ఇవన్నీ లేస్‌గా వేయించి మనం పేస్ట్ చేసుకున్నాం. మనం రంబా గుడ్డు కర్రీకి లేస్‌గా వేయించుకునేదానికి ఎర్రగడ్డలేసుకున్నాం. నూనె వేసుకున్నాం. ఎర్రగడ్డలు పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా. మనకు బాగా ఏగొచ్చేసింది. కాసేపు దించి పక్కన పెడదాం. ఆరినాక మిక్సీ వేసుకుందాం. గుడ్లు ఉడికించుకునేదానికి నీళ్ళు పోసుకుందాం. డజన్ గుడ్లలో మనం 8 గుడ్లు ఉడికించుకుందాం. మిగతా 4 మనం రంబా ఎగ్గుకి పెట్టున్నాం. మనం ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాం, బాగా రుబ్బుకున్నాం. రంబా గుడ్డు కర్రీకి శనగ నూనె పోసుకున్నాం. ఉద్దిపప్పు ఆవాలు వేసుకున్నాం. కరివేపాకు కొద్దిగా వేసుకున్నాం. జీలకర్ర కొద్దిగా వేసుకున్నాం. పట్టా, లవంగం, జాజిపువ్వు, యాలక్కాయ అన్నీ వేసుకున్నాం. మనం ఎరకనే రుబ్బుకున్న పేస్ట్ పోసుకున్నాం. సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం. గరం మసాలా పొడి కొద్దిగా వేసుకున్నాం. మన గ్రేవీ బాగా ఉడికొచ్చేసింది. ఇంకా మనం లేసుగా ఘాట్లు పెట్టిన ఉడికించిన గుడ్లు వేసుకున్నాం. మనం నైస్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాం పైన. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించేసాం. ఫైనల్ టచ్గా మిరియాల పొడి వేసుకున్నాం. లేసుగా కలబెట్టి ఒక 2 నిమిషాలు అంతగా తీసేయాలి కింద. మూత పెట్టి మనం ఇప్పుడు రంబాకి గుడ్లు కొట్టి పోసుకున్నాం. సాల్ట్ కొద్దిగా, పసుపు కొద్దిగా. మనం బాగా ఇలా బీట్ చేసుకోవాలి. మన రంబా రెడీ చేసుకున్నాం. మన రంబా రెడీ అయిపోయింది. ఇంకా ఎగ్ కర్రీ పైన వేసుకోవాల్సిందా. మన రంబాని ఎగ్ కర్రీ పైన అట్లే దింపుదాం. లేసుగా పెరుగు పైన. మన రంబా ఎగ్ కర్రీ పక్కా రెడీ. మన రంబాని బాగా 4గా కట్ చేసి మన ఎగ్ కర్రీ రంబా రంబా రంబా. మనం ఫస్ట్ రంబా ఎలా ఉందో చూద్దాం.
బాగా మన మసాలాలన్నీ బాగా ఊరి చాలా టేస్ట్‌గా వచ్చేసిందది. రంబాతొచ్చేసి మన గుడ్డు. హ్మ్. పర్ఫెక్ట్. మన గ్రేవీతో అన్నం. అదిరిపోయే టేస్ట్. మీరును ఇలానే మన రంబా ఎగ్ కర్రీ చేసి తిని చూసి ఎలా ఉందో కమెంట్‌లో చెప్పండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.